పాపములను బట్టి ప్రతీకారము చెయ్యలా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన ఎవరంట? కృపగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము అంటే నిజానికి మనము ఈరోజు సజీవులుగా ఉండవలసినటువంటి వారము కాదు. మన జీవితంలో మనము పాపము చేత చచ్చిన వారమై ఉన్నాం, మరణ ఛాయలలో పడిపోయినటువంటి వారిగా మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని కృప. దేవుడు ఇంత గొప్ప కృపని మనకు చూపిస్తా ఉన్నప్పుడు మనము ఏమి కలిగి ఉండాలి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే దావీదు అక్కడ అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అర్థమైందండి? ప్రాణమే కాదు, ఆయన అంతరంగమునున్న సమస్తమా అన్నిటికీ చెప్తా ఉన్నాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు అని.